నువ్వు ఇక్కడ గ్రావెల్ ఎత్తావమ్మా, నువ్వు ఇక్కడ మట్టి ఎత్తావమ్మా, ఇసుక ఎత్తావమ్మా నువ్వు మాట్లాడాలి. దీన్ని రాజకీయ విమర్శలు అంటారు. విమర్శలకి ప్రతి విమర్శలు అంటారు. అంతేగాని నేను నిన్ను రాజకీయంగా విమర్శిస్తే నువ్వు నా వ్యక్తిగత హననం చేశావు. అసలు నీకేం హక్కు ఉందని ఒక మహిళ గురించి మాట్లాడడానికి సభ్య సమాజం తలదించుకునేలాగా 10 మందిని వేసుకొని నువ్వు ఎలా మాట్లాడగలవు? నువ్వు మాట్లాడిన దానికి ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి నిన్ను పరామర్శించడం అనేది సభ్య సమాజం మరోసారి తలదించుకుంటుంది మిమ్మల్ని అందరినీ చూసి. ఇలాంటి వైఎస్ఆర్సీపీ పార్టీనా, ఇలాంటి నాయకులనా మనం 5 సంవత్సరాలు వీళ్ళకా పట్టం కట్టింది అని చెప్పి ఆలోచిస్తున్నారు ప్రతి ప్రజలు. ఈ రోజు దేనికి మీ ఓదార్పు యాత్రలు? ఎవరిని పరామర్శించడానికి మీ ఓదార్పు యాత్రలు? ఇలాంటి వాళ్ళని పరామర్శించడానికా? నెల్లూరు జిల్లా కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిలో తీవ్ర అశాంతి. ఇంతకు ఆమెలో అశాంతికి కారణమేంటో అంతుచిక్కడం లేదు. నెల్లూరు జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా రౌడీ రాజకీయాలకు తెరలేపిన ఘనత మహిళా ఎమ్మెల్యే అయిన వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డికి దక్కింది. ఈ పరిణామం రాజకీయంగా ప్రశాంతికి మంచి చేయకపోగా రానున్న రోజుల్లో తప్పక ఇబ్బందులు తీసుకొస్తుందనే చర్చకు తెరలేపింది. ప్రశాంతిపై మాజీ ఎమ్మెల్యే వైసీపీ సీనియర్ నేత నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారనే కారణంతో నెల్లూరులోని ఆయన ఇంటిపై దాడికి పాల్పడ్డారు. అనుచిత వ్యాఖ్యలు చేశారని ప్రసన్నకుమార్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. అయితే నల్లపరెడ్డి ఇంటిపై దాడి చేసిన వాళ్లపై మాత్రం కేసులు నమోదు చేయలేదని వైసీపీ నేతలు తప్పుపడుతున్నారు. ఈ నేపథ్యంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం నెల్లూరు జిల్లాలో ఉన్న మాజీ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డిని పరామర్శించారు. అనంతరం ప్రసన్న ఇంటికి వెళ్లారు. తానున్నానని కుటుంబ సభ్యులకు జగన్ భరోసా ఇచ్చారు. జగన్ నెల్లూరు పర్యటనకు జనం పోటెత్తారు. జగన్ పర్యటన సక్సెస్ కావడంతో ప్రజలకు కృతజ్ఞతలు చెప్పేందుకు కోవూరులో వైసీపీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించ తలపెట్టారు. మీడియా సమావేశానికి నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి వస్తున్నారని, ఆయనతో ప్రశాంతిరెడ్డికి క్షమాపణ చెప్పించాలని టీడీపీ పథక రచన చేసింది. ఇందులో భాగంగా కోవూరులో ప్రధాన రహదారిపై ఉన్న వైసీపీ కార్యాలయానికి కొందరు మహిళల్ని ప్రశాంతిరెడ్డి ఉసిగొల్పారని ప్రతిపక్ష నాయకులు ఆరోపిస్తున్నారు. అప్పటికే పెద్ద సంఖ్యలో వైసీపీ కార్యాలయంలో నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. తమ కార్యాలయంపై దాడికి ప్రశాంతిరెడ్డి కార్యకర్తలను పంపుతున్నట్లు వైసీపీ నాయకులకు సమాచారం వెళ్లింది. దీంతో అప్రమత్తమయ్యారు. టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులను వైసీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. కూతవేటు దూరంలో పోలీస్ స్టేషన్ ఉండడంతో సమాచారం తెలిసింది. వెంటనే పోలీసులు రంగప్రవేశం చేసి ఇరు పార్టీల వారిని దూరంగా తరిమారు. దీంతో గొడవ తప్పింది. జగన్ పర్యటన సక్సెస్ కావడంతో వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి రగిలిపోతున్నారనే ప్రచారం జరుగుతోంది. అంతేకాదు ఆమె మంత్రి పదవిని ఆశిస్తున్నారు. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ గుడ్ లుక్స్ లో పడేందుకే కోవూరులో ప్రత్యర్థులపై దాడికి ఉసుగొల్పుతున్నారనే విమర్శ వెల్లువెత్తుతోంది. ఇదే రీతిలో ప్రశాంతి రాజకీయ పందా సాగితే మాత్రం ఆమెకు ఇబ్బందులు తప్పవని ప్రత్యర్థులు హెచ్చరిస్తున్నారు.